ఒక బ్రాహ్మణుడు ఒక గృహంలో శ్రీమద్ భాగవత ప్రవచనం చెబుతున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి మూలన దాక్కున్నాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం గురించి ప్రవచనం చెబుతున్నాడు. తల్లి యశోద శ్రీకృష్ణుడికి ఏం నగలు వేసి పంపించేదో చెబుతున్నాడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దామని అనుకున్నాడు దొంగ. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బుకు నేను ఆశపడడం లేదు బ్రాహ్మణోత్తమ. మీరు చెప్పిన నగలు ధరించిన ఆ శ్రీకృష్ణుడు ఆవుల దగ్గర ఉండే ఆ కన్నయ్య ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు దొంగ. బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకొక పిల్లవాడు తెల్ల రంగులో ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రములు ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే అతనే నేను భాగవతంలో చెప్పిన శ్రీకృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు బ్రాహ్మణుడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యాన్ని చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి పరుగున వెళ్ళాడు దొంగ. చిన్ని కన్నయ్యను చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతన్ని కళ్ళ వెంట కన్నీరు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది. అతను వెళ్ళి చిన్ని కన్నయ్య చెయ్యి పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ కరిగిపోయాయి. ఎంత అదృష్టవంతుడో కదా ఆ దొంగ. బాలకృష్ణుడిని చూసి ఆ దొంగ అమాయకంగా ఎవరు నీవు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా అమాయకంగా నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దొంగ అన్నాడు, నా చెడు ఆలోచనలతో నిండిన మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను కన్నయ్య, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు అని ప్రాధేయపడి అడిగాడు దొంగ. అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చేశాడు. చూడు కన్నయ్య, ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మగారు మిమ్మల్ని కోప్పడదా అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు మా అమ్మగారు ఏమీ కోప్పడదు, ఎందుకంటే నా దగ్గర ఇలాంటి నగలు చాలా ఉన్నాయి అన్నాడు. నేను నీకంటే పెద్ద దొంగని, కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. నన్ను ప్రేమగా చిత్తచోరా అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఏమిటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగలించి తీసుకెళ్తున్నాను అని జవాబు చెప్పి 2 అక్కడి నుంచి మాయమైపోయారు. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలతో నిండిన ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. 2 కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో శ్రీకృష్ణుడితో నీవు ఒక దొంగను అనుగ్రహించావు కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా కన్నయ్య అని నిరాశతో బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగానే చదివావు, ఒక కథగానే చెప్పావు. కానీ ఈ దొంగ నీవు చెప్పిన కథని, నీవు చెప్పిన మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా మీద అపారమైన నమ్మకం ఉన్న భక్తులకే నేను కనబడతాను. పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. మనము కూడా మన ఆలోచనలన్నింటినీ ఆ చిత్తచూరునికి, ఆ శ్రీకృష్ణుడికి సమర్పిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.